కొండంత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు వెంట్రుక ముక్కంత టార్గెట్ సెట్ అయిందని కన్ఫర్మ్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమైన గేమ్ చేంజర్ చిత్రం నైజాంలో 44 కోట్లకు, సీడెడ్లో 83 కోట్లకు, వెరసి తెలుగు రాష్ట్రాల్లో 127 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల రూపాయల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ దాటినట్లే. అదేవిధంగా ఆల్ ఇండియా రేంజ్లో గేమ్ చేంజర్ చిత్రం సుమారు 250 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఆన్ ఎ హోల్ ఓవర్సీస్ రైట్స్తో కలుపుకుని గేమ్ చేంజర్ సుమారు 270 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఈ బిజినెస్ కు డిజిటల్ రైట్స్, ఓటీటీ రైట్స్ వంటివి అదనం కాగా ఓవరాల్ గా గేమ్ చేంజర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దాటితే బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్లేనన్నమాట. సినిమాకు సరైన టాక్ పడితే ఈ కలెక్షన్లను ఫస్ట్ వీకెండ్లో కానీ లేదా ఫస్ట్ వీక్లోనే కానీ గేమ్ చేంజర్ దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. రామ్ చరణ్ గారికి ఇది అంత ఈజీ టార్గెట్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. వాస్తవానికి గేమ్ చేంజర్ చిత్రం అన్ని ఏరియాల్లోనూ కూడా చాలా రీజనబుల్ గా బిజినెస్ చేసిందని చెప్పవచ్చు. ఈ మొత్తం బిజినెస్ క్రెడిట్ రామ్ చరణ్ గారికే దక్కుతుంది. ఇది స్వయానా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్పిన మాటే. ఆయన మాటలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి కూడా. శంకర్ గారు గొప్ప లెజెండరీ డైరెక్టర్ అయినప్పటికీ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో తాత్కాలికంగా ఆయన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా కాస్త సెట్ బ్యాక్ లో ఉన్నారు. బట్ వన్స్ గేమ్ చేంజర్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయితే ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారు. అందుకు ముహూర్తం జనవరి 10వ తేదీ.